అహరోనా, ఆరోన్, ఓకే, ఏరన్ అంటారు ఇంగ్లీష్లో. ఓకే ఓకే, ఆరోన్ ఒక జన్మదినంని మనము సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. సో జన్మన్ గురించి నాకు అంటే సహోదరుడు పంచుకున్నట్టు ఈ లోకంలో చాలా మట్టుకు మరి ద్వేషంతో, కుళ్ళుతో, అసూయతో, పోట్లాటలతో, యుద్ధాలతో భయంకరంగా నిండి ఉండే. కానీ యేసుక్రీస్తు ప్రభు జన్మించిన తర్వాత నిజంగా చాలా మట్టుకు ఏమైపోయింది, మనుషులు ట్రై చేస్తూ ఉన్నారు. సహోదరుడు పంచుకున్నట్టు జీవితాలు మార్చబడతా ఉన్నాయి. ఎవరు జన్మ ద్వారానైనా ఏదైనా మార్చబడుతుంది అని అంటే యేసుక్రీస్తు ప్రభు జన్మించిన తర్వాతనే జీవితాలు అన్నటివి ఏమవుతున్నాయి, మార్చబడుతున్నాయి. అంతకుముందు జీవితాలు ఏమవుతుండే, ఇంకా వర్స్ట్ అయితే బాగుండే, అంటే భయంకర స్థితిలో ఉండే అన్నమాట. కానీ యేసుక్రీస్తు ప్రభు జన్మించిన తర్వాత మనం అందరం కూడా సాక్ష్యం చెప్పగలుగుతాం కదా. యేసుక్రీస్తు ప్రభు మన జీవితాలకు వచ్చినప్పటి నుండి మన జీవితంలో మార్పు అనేది చూస్తూ ఉన్నాం. సో బైబిల్ గ్రంథం చెప్పే ఒక విషయాన్ని నేను మీతో పంచుకోవాలని కోరుతా ఉన్నా. అదేంటంటే, ఒక్కసారి జన్మించిన వాడు 2 సార్లు చనిపోతాడంట. ఒక్కసారి జన్మించిన వాడు 2 సార్లు చనిపోతాడంట. కానీ 2 సార్లు జన్మించిన వాడు ఒక్కసారి చనిపోతాడంట. మళ్ళీ చెప్తా, ఓకేనా. ఒక్కసారి జన్మించిన వాడు 2 సార్లు చనిపోతాడంట. మరి 2 సార్లు మరి జన్మించిన వాడు ఒక్కసారే చచ్చిపోతాడంట. 2 సార్లు జన్మించిన వాడు ఒక్కసారి చచ్చిపోతాడు. కానీ ఒక్కసారి జన్మించిన వాడు 2 సార్లు చనిపోతాడు. సో నేను ఆ విషయాన్ని నేను మీతో పంచుకోవాలని కోరుతా ఉన్నా. సో ఈ బాబు ఏదైతే ఉన్నాడో ఒక్కసారే జన్మించాడు. ఇప్పటివరకు ఎన్నిసార్లు జన్మించాడు? ఒక్కసారే జన్మించాడు. మరి మీరు ఎన్నిసార్లు జన్మించారు? నిజంగానా? అరే వా, ఎట్లా జన్మించిండ్రు? మారు మనసు బాప్తిస్మం ద్వారా. ఓకే, ఒక్కసారి జన్మించిన వాడు 2 సార్లు చనిపోతాడు. ఒకటి దేహయుక్తంగా చనిపోతాడు, ఫిజికల్ డెత్. అదందరికీ మరణము రావాల్సిందే. కానీ బైబిల్ గ్రంథం 2వ మరణాన్ని గురించి కూడా చెప్తా ఉన్నది. ఎవరెవరు 2వ మరణానికి పోతారు అన్నది ఒక వచనం మనం చద్దాం. ఇది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. మనం అందరం కూడా చూద్దామండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుతాం. ఓకే, చదవండి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగుండంలో పాలు పొందుదురు. ఇదేందండి? 2వ మరణము. సో మొదటి మరణం ఉన్నది, మనం దేహంగా చనిపోతాం. అది మొదటి మరణమే. ఈ మొదటి మరణం అందరికీ సంభవిస్తుంది. సో దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ మనం ఏం చేయాలి? 2వ మరణం నుండి తప్పించుకోవాలి. ఏ మరణంలో నుండి? ఎవరెవరు పోతారంట ఆ 2వ మరణంలోనికి? పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులందరూ అగ్నిగంధకములతో మండుచున్న గుండంలో పడుదురు. ఇది 2వ మరణము. ఇదేందండి? 2వ మరణము.
సో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనల్ని ఈ రెండో మరణంలో నుండి విడిపించడానికి. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ఈ రెండో మరణంలో నుండి మనల్ని ఏం చేయగలుగుతాడు? విడిపించగలుగుతాడు. ఎందుకు వస్తుంది ఈ రెండో మరణము అని అంటే, పాపం వలన వచ్చు జీతము మరణం గనుక. ఎవరైతే పాపం చేస్తారో వారు 2 సార్లు చనిపోతారు. ఒకటి దేహయుక్తంగా చనిపోతారు, రెండోసారి మరి పర్మనెంట్గా సపరేట్ అయిపోతారు. అంటే ఈ మరణం అనేది ఏదైతే ఉన్నదో చూడండి, ఇది ఎడబాటుని చూపెడుతుంది, అంటే సపరేట్ చేస్తుంది. మరణం అంటే ఏం చేస్తుంది? సపరేట్ చేస్తుంది. ఈ రెండో మరణం అనేది ఉన్నది చూడండి, దేవుని నుండి నిత్యంగా మనల్ని ఏం చేస్తుంది? సపరేట్ చేసేస్తుంది. సో మనం ఇప్పుడు ఛాన్స్ ఉన్నది, ఇప్పుడైనా ఏమని మనం ఆ రెండో మరణంలో నుండి తప్పించుకోవడానికి. సో ఈ రెండో మరణంలో నుండి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినట్టు మనం తెలుసుకోగలం, అంటే మనకు తెలుసు. సో మనము ఈరోజు మరి 2 సార్లు ఎలా జన్మిస్తామని, ఒకటైతే తల్లిదండ్రుల కోరిక చెప్పున మరి జన్మ, రెండోది మనం చదువుదామండి ఇప్పుడు. అంటే తిరిగి జన్మించుటని గురించి యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 3వ అధ్యాయంలో మాట్లాడి. సో ఆ కన్నీరు, దుఃఖము, రోగము, వ్యాధి, బాధ, మరి మరణము, శాపం లేని ఆ దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఒకడు తిరిగి జన్మిస్తేనే గాని అంటాడు. ఆత్మ మూలంగా, నీటి మూలంగా ఒకడు తిరిగి జన్మిస్తేనే గాని ఆ రాజ్యంలోనికి ఏం చేయడంట? ప్రవేశింపడు అని చూస్తాం. 3వ వచనం, 3వ అధ్యాయం 5వ వచనం చదువు పాప. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను, ఒకడు నీటి మూలంగాను, ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మీతో నిశ్చయం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒక జన్మన్ గురించి చెప్తా ఉన్నాడు. ఈ జన్మన్ గురించి కాదు, మనం తిరిగి ఏం చేయాలంట? జన్మించాలంట. మనం అందరం జన్మించిన వారమే, కానీ మనం ఏం చేయాలంట? తిరిగి జన్మించాలంట. తిరిగి జన్మించకపోతే మనం ఏం చేయలేమంట? దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలే. ఇక్కడ ఆత్మ మూలంగా, నీటి మూలంగా ఉన్నది కొంచెం టఫ్. నేను అంత డీటెయిల్స్కి పోను, కానీ సింపుల్ లాంగ్వేజ్లో సాధారణంగా మనకి చిన్నపిల్లలకి కూడా అర్థమయ్యే లాంగ్వేజ్లో నేను మీతో తిరిగి జన్మన్ గురించి పంచుకుంటే, ఇప్పుడు మనము యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. మనము యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. తను ఎందరు అంగీకరించిరో, అంటే యేసుక్రీస్తు ప్రభుని ఎందరు అంగీకరించిరో వారి అందరికి అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి, అంటే యేసుక్రీస్తు ప్రభు నామమున విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించారు. వారు ఎలా జన్మించిండ్రంట చూడండి. వారు దేవుని వలన పుట్టిన వారే గాని, వారు దేవుని వలన పుట్టిన వారే కాని రక్తం వలనైనను శరీర ఇచ్చల వలనైనను మానవ ఇచ్చల వలనైనను పుట్టిన వారు కారు. వీరు సపరేట్. ఈ తిరిగి జన్మని గురించి చెప్తా ఉన్నాడు. ఏంది ఆ తిరిగి జన్మ? ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని మనము అంగీకరిస్తామో, విశ్వసిస్తామో, మనం ఏం చేస్తామంట? తిరిగి జన్మిస్తాం. ఎప్పుడు జన్మిస్తాం తిరిగి? ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని మనము అంగీకరిస్తామో అప్పుడు మనం ఏం చేస్తామంట? తిరిగి జన్మిస్తాం.
ఈ తిరిగి జన్మని గురించి ఏం మాట్లాడుతూ ఉన్నాడు? వీరు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? తల్లిదండ్రుల ఇచ్చల వలన పుట్టినవారు కారు, మనుజ ఇచ్చల వలన పుట్టినవారు కారు, కానీ ఎవరి మూలంగా పుట్టినవారు? దేవుని మూలంగా పుట్టినవారు. నేను ఎందుకు పుట్టినను అని కొంతమంది అడుగుతూ ఉంటారు. కానీ మీకు ఏం అర్థం కాకపోతే, బ్రతుకు మీద విసుకొస్తే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించండి, మీరు ఏమవుతారంట? దేవుని మూలంగా. చాలామంది అలాంటి వ్యసనంలో ఉన్నారు. నేను ఎందుకు పుట్టిననో, నా బ్రతుకు ఎందుకు ఇట్లా అయిందో, నేను ఎందుకు ఇట్లున్నానో అని అనుకుంటూ ఉంటారు. కానీ మీరు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తే మీరు తిరిగి జన్మిస్తారంట. మరి ఏమంటా ఉన్నాడు? వారు దేవుని మూలంగా పుట్టినవారు. ఈ దేవుని మూలంగా పుట్టినవారు, అంగీకరించిన వారిని గురించి నేను ఇంకా కొంచెం డీటెయిల్స్ ఇప్పుడు మీకందరికీ అంగీకరించుట అంటే ఏమిటి అన్న విషయాన్ని నేను మీకు అర్థం చేపియాలని ఆశపడతా ఉన్నా. చూడండి, చిన్నగా ఉన్నప్పుడు మరి మా తల్లిదండ్రులు నాకు చక్కటి బట్టలు తెచ్చేవారు. చక్కటి బట్టలు తెస్తే, కొన్ని బట్టలు తెస్తే నాకు చాలా ఇష్టమయ్యేటివి, కొన్ని బట్టలు తెస్తే అస్సలు ఇష్టమయ్యేది కాదు. ఎందుకు ఇష్టం కాదు? వాళ్ళకు నచ్చిన రంగులు నాకు నచ్చవు, అంతనే. వాళ్ళకు నచ్చిన డిజైన్ నాకు నచ్చవు. వారు తెచ్చింది ఎట్లా తెచ్చారు? చాలా ప్రేమతో తెచ్చారు. నా కొడుకుకి ఇది చాలా బాగుంటుందని. కానీ కొడుకుకి ఏమున్నది? నువ్వు తెచ్చింది అసలు చెత్తలాగా ఉన్నది, నాకు ఈ డ్రెస్సు వద్దు, వేసుకొని నేను పాత వేసుకుంటా, కానీ నువ్వు తెచ్చిన కొత్త డ్రెస్ మాత్రము వేసుకొని. తల్లిదండ్రులు ఎలా తెచ్చారు? ప్రేమతో తెచ్చారు. కానీ నేనేం చేస్తూ ఉన్నా? దాన్ని అంగీకరిస్తూ ఉన్నానా? ఎందుకు? నాకు ఇష్టం లేదు. వాళ్ళకు నచ్చిన కలర్, వాళ్ళకు నచ్చిన డిజైన్ నాకు ఇష్టం లేదు. ఎప్పుడు అంగీకరిస్తామంటే, ఎప్పుడైతే మనకి ఇష్టం ఉందో చూడండి, అప్పుడు అందరికీ రంగుల ప్రాబ్లం ఉంటుంది కదా, అందరు అన్నీ అంగీకరిస్తారా ఏంది? లేదు. ఒక్కొక్కరికి నచ్చింది అంగీకరిస్తారు, నచ్చింది ఏం చేయరు? అంగీకరించరు. అంగీకరించుట అంటే అలా గిఫ్ట్ మనం తేవచ్చు. ఎంతో ప్రేమతోటి మనం గిఫ్ట్ ఎవరికైనా ఏదైనా తేవచ్చు. కానీ ఎదుట వ్యక్తి ఏం చేయాలి? అంగీకరించాలి. అంగీకరించకపోతే వేస్ట్, అంటే అంగీకరించారన్నమాట. సో అలాగనే మరి యేసుక్రీస్తు ప్రభు దేవుడు మనకిచ్చిన ప్రశస్తమైన బహుమానం, గిఫ్ట్. మనం యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తున్నామా? ఇక్కడ పదాలు విని, తానెందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే వాక్యం. యేసుక్రీస్తు ప్రభు ఎవరు? వాక్యం. ఆ వాక్యమే ఆ శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలో నివసించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించుట అంటే ఏంది? వాక్యంని అంగీకరించుట. చదువుట చాలా ఈజీ, కానీ అంగీకరించాలి. వాక్యంని ఏం చేయాలి? మీరందరూ వాక్యంని అంగీకరిస్తారా? ఎవరెవరు అంగీకరిస్తారు? చూడండి, చూస్తాను నేను. ఎవరెవరు? మోని, అందరు వాక్యంని అంగీకరిస్తారా? చూద్దాం, క్వశ్చన్ చేద్దాం మనం. మీరు అంగీకరిస్తారా? అంగీకరియాలి. ఎందుకంటే మనల్ని వాక్యం మూలంగా జన్మించాడు. ఈ జన్మించుట అంటే మనం దాని డీటెయిల్స్ ఏదైతే ఉన్నదో చూడండి. ఇప్పుడు పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనము వచనం చెప్తాను. 1వ అధ్యాయం 23 వచనం, 22-23. మీరు క్షయబీజము నుండి కాక, మనం అందరం తీస్తామండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలను మనం చదవండి.
మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా ఏది మూలంగా దేవుని ఇది అక్షయమైన బీజం, క్షయ బీజం కాదు, దేవుని వాక్యం. దేవుని వాక్య మూలంగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన ఎలా పుట్టింపబడిన వారం అంట? తిరిగి పుట్టించబడ్డ వారం. ఎలా పుట్టింపబడ్డ వారము? దేవుని వాక్యం అనే అక్షయ బీజం ద్వారా మనం ఏం చేశాము? పుట్టింపబడ్డాం. ఇక్కడేమంటా ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభుని ఎవరు అంగీకరించిరో వారందరూ దేవుని పిల్లలు, మనుషుల పిల్లలు కాదు, దేవుని పిల్లలు. వారు తల్లిదండ్రుల ఇచ్చల వలన పుట్టిన వారు కాదు, మనుజ ఇచ్చల వలన పుట్టిన వారు కాదు. యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే అంగీకరిస్తారో, ఇక్కడేమంటా ఉన్నాడు? దేవుడు మనల్ని ఎలా పుట్టించాడంట? దేవుని వాక్యము ద్వారా మనల్ని ఏం చేశాడు? పుట్టించాడని. అలాగనే మనము ఇంకొక వచనం కూడా చద్దాం. మనం యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చద్దాం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్పం తన ప్లాన్ ప్రకారము మనల్ని ఏం చేశాడంట? కానేను అంట. దేని ద్వారా కన్నాడు? సత్యవాక్యం వలన మనల్ని కన్నాడు. దేని వలన పుట్టిన వారం అని పేతురు చెప్పాడు? దేవుని వాక్య మూలంగా పుట్టిన. ఇక్కడేం యోహాను సువార్తలో ఏమున్నది? ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తామో మనం దేవుని మూలంగా పుట్టిన వారం. అంటే తిరిగి ఎట్లా జన్మిస్తాము అంటే వాక్యం ద్వారా వాక్యం అంగీకరించుట వలన మనం ఏం చేస్తాము? తిరిగి జన్మిస్తాం. ఇప్పుడు చెప్పిన కొన్ని నాకు నచ్చుతాయి, కొన్ని నాకు నచ్చవు. కానీ దేవుడు ఎలా ఇచ్చాడు వాక్యాన్ని? దేవుడు ఎలా ఇచ్చాడు? చాలా మంచిదని, చాలా ప్రేమతో మనకి దేవుని ఇచ్చాడు. సో యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించుట, వాక్యంని అంగీకరించుట అనేది ఒకటే. యేసుక్రీస్తు ప్రభువే వాక్యం, వాక్యమే యేసుక్రీస్తు ప్రభు. ఓకేనా? సో మనము యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించుట అంటే ఏం అంగీకరించుట? వాక్యంని అంగీకరించుట. కొందరికి ఉన్నాయి చూడండి, కొన్ని డ్రెస్సులు బాగా నచ్చుతాయి, అంటే వాళ్ళకి ఆ డ్రెస్ ఇష్టం. ఉదాహరణకి దేవుడు నిన్ను తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు. ఈ డ్రెస్ ఎంతమందికి నచ్చుతుంది? మీకు నచ్చుతుందా? అరే ఫుల్ మజా వస్తుంది, ప్రభా ఇదేదో నాకు చెయ్యాలి. ఆకాశ వాకిలిప్పి పట్టజాలనంత దీవని. ఈ డ్రెస్ ఎంతమందికి నచ్చుతుంది? అబ్బా అందరికి నచ్చుతుంది అంట. ఎవరైనా వద్దంటారా? అమ్మ అన్నారు. భూమి పైన నువ్వు ధనం సమకూర్చుకోవద్దు. ఈ డ్రెస్ ఎంతమందికి నచ్చుతుంది? అరే వా, డ్రెస్సులు కదా ఇవన్నీ. ఎవరిచ్చినాయి? వాక్యం అంగీకరించాలి. కానీ ఎంతమంది అంగీకరిస్తాడు? ధనవంతుడు దేవుని రాజ్యంలో పోవుట దుర్లభం అన్నది ఎంతమందికి నచ్చుతుంది? అంగీకరిస్తాడు. అంగీకరిస్తే మళ్ళీ దాన్ని వెనకెందుకు పరిగెత్తుతారు? అదే కావాలని. పోనీ ఇంకొక డ్రెస్ ఉన్నది జర, ఇది దేవునికి చాలా ఇష్టం. ఈ డ్రెస్ యేసుక్రీస్తు ప్రభుకు కూడా ఇచ్చాడు. ఏం డ్రెస్ ఇచ్చాడు అని అంటే, ఎవరైనా ఒక చెంప మీద కొడితే రెండో చెంపది. ఈ డ్రెస్ యేసుక్రీస్తు ప్రభుకి ఇచ్చాడా? బాటంగా ఇచ్చాడు సిలువ పైన. లోకంలో అందరు చూశారు. ఈ డ్రెస్ ఎంతమందికి నచ్చుతుంది చెప్పండి? మీరు అందరు అంగీకరించిన అన్నారు కదా, మళ్ళీ అంగీకరిస్తుంటారా? ఏమంటలేరా మీరు ఒక చెంప మీద కొడితే? అరే దేవుడు ఇచ్చిన డ్రెస్ ఇది, నేను అంగీకరిస్తా, ఎంతో చక్కగా నేను వేసుకోవాలి ఈ డ్రెస్ అని ఎంతమందికి ఇష్టమవుతున్నది? కీడు చేయవారికి మేలు చేయమన్న డ్రెస్ ఎంతమందికి నచ్చుతుంది? యేసుక్రీస్తు ప్రభుకి ఇచ్చాడు కదా. దూషించిన వారిని దీవించమన్నది. ఈ డ్రెస్ ఎంతమందికి నచ్చుతుంది?
1 మైల్ నడమంటే 2 మైల్ నడమన్న డ్రెస్ ఎంతమందికి నచ్చుతుంది? మనం అనుకుంటున్నాం యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించినాం, ఓ చర్చికి వస్తున్నా. ఏడు అంగీకరించినాం? ఎవరికి ఇష్టం ఉన్నది అది చేయడానికి? ఎవరు ఉపాస ప్రార్థన చేస్తున్నారు? ప్రభా నాకు ఈ డ్రెస్ ఇష్టమైతలేదు, ఒక్క చెంప మీద కొడితే 2 చెంపను చూపించే కృపదయ చేయని ఎంతమంది ఉపాసం చేసిండ్రు? దేనికైనా వేరే దానికి ఉపాస ప్రార్థన చేసిండ్రా? లిస్ట్ ఉంటుంది. ప్రభా మాకు ఇల్లు లేదు, పిల్లలు కాలే, ఉద్యోగం లేదు, ప్రభా నేను పాస్ కాలే, పెళ్ళి కాలే, ఈ డ్రెస్సులు కావాలి. దానికి ఫాస్టింగ్ ప్రేయర్ ఇవ్వకపోతే, ఫాస్టింగ్ ప్రేయర్ ఏంటంటే పిల్లలకి తల్లిదండ్రులని బండి అడిగినారు అనుకో, పిల్లలు వాళ్ళు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తారు, నువ్వు ఇచ్చేంత వరకు నేను ఇంట్లో తినా. ఇలాంటి ప్రేయర్స్ చేసే క్రైస్తవులు ఉన్నారు. ఏది ప్రభువా నువ్వు బండి ఇస్తావా లేదా? కానీ ఈ వాక్యంని ఎంతమంది అంగీకరిస్తున్నారు? ఎవరు తిరిగి జన్మిస్తారు? వాక్యంని అంగీకరించిన వారు తిరిగి జన్మిస్తారు. నువ్వు ఈ వాక్యంని అంగీకరించినవాను? ఈ వాక్యంని అంగీకరించమని బోధ కూడా తక్కువైపోయింది. కొన్ని డ్రెస్లే, మంచి డ్రెస్లు, నాకు ఇష్టమైన రంగులు. ఎవరైనా ఒక్క చెంప మీద కొడితే ప్రభా నేను గుద్దుతే 32 పనులు ఊసిపోవాలి. ఏదైనా నాకు అట్లీ సామ్సన్ లాగా ఇది బాగుంటుంది ప్రభా నన్ను. కానీ వాక్యంని అంగీకరించకుంటే తిరిగి జన్మించరు. అనుకుంటున్నారు బాప్తిసం తీసుకున్నా అని, అనుకుంటున్నారు చర్చికి వచ్చినా అని, తిరిగి జన్మించేసినా అనుకుంటున్నారు. కానీ తిరిగి జన్మించుట అంటే ఏంది? వాక్యంని అంగీకరిస్తే తిరిగి జన్మిస్తారు. వాక్యంని అంగీకరించండి తిరిగి ఎట్లా జన్మిస్తారు? జన్మించారు. చాలామందికి మీనింగ్ తెలియట్లేదు. యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు అంగీకరించిన? మంచి మంచి డ్రెస్సులు ఇస్తాడు. ఏ డ్రెస్సులు ఇస్తాడు? నాకు రోగం ఉంటే తీసేస్తాడు, నాకు ఉద్యోగం లేకుంటే ఉద్యోగం ఇస్తాడు, పిల్లలు లేకుంటే పిల్లల్ని ఇస్తాడు. ఈ డ్రెస్సులు బాగుంటాయి. యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే వేరేది. ఆయన చెప్పిన వాక్యం మీకు అంగీకారమా? మీరు తిరిగి జన్మించాలంటే, రెండో మరణం తప్పించుకోవాలంటే ఖచ్చితంగా వాక్యం ఏం చేయాలి? అంగీకరించాలి. అక్కడక్కడ ఇష్టమైన ఎత్తుకొని పెట్టుకోవచ్చు. చాలామందికి ఏంటంటే బైబిల్ గ్రంథంలో అక్కడక్కడ వాగ్దానాలను తీసుకొని అవే పెట్టుకుంటారు, మిగిలిందంతా వదిలేస్తారు. సంపూర్ణం యేసుక్రీస్తు ప్రభుని టోటల్గా అంగీకరించాలి. ఇప్పుడు మీరు యేసుక్రీస్తు ప్రభుని నేను సగమే అంగీకరిస్తా, సగం అంగీకరించా అంటే ఓకేనా? నువ్వు ఫుల్గా అంగీకరించాలి. వాక్యం బైబిల్ మొత్తం అంగీకరించాలి. చూడండి, ఇప్పుడు నేను మనం అనుకోవచ్చు, మీరు కూడా అన్నారు, కానీ తిరిగి జన్మించిన నేను అని చెప్తే ఏం చేయాలి? బైబిల్ గ్రంథంలో తిరిగి జన్మించిన వాడు ఏం చేస్తాడని కూడా ఉన్నది. తిరిగి జన్మించిన వాడు ఏం చేస్తాడు? దేవుని మూలంగా పుట్టినవాడు ఏం చేస్తాడు అనేటివి కొన్ని ఉన్నాయి సూచన. నేను తిరిగి జన్మించేసిన అని అనుకోవడానికి లేదు, ఆ సూచనలు ఉండాలి. నేను ఎప్పుడు చెప్తా ఉంటా కదా, నేను కోటీశ్వరుని అని ఒక బిచ్చ పైన ఉరులుతా ఉన్నాడు అనుకో, రోడ్లో నిలబడి. అరే కోటీశ్వరునికి కావాల్సిన గుణ లక్షణాలు ఉండవలసి వస్తుంది కదా. కారు ఉండాలి, సూట్ ఉండాలి, బూట్ ఉండాలి, వేసుకున్న డ్రెస్ ఏమో మైలగుండి, కారు లేదు, ఏం లేదు, నేను కోటీశ్వరుని అంటే కాదు కదా. చూసిన వాళ్ళు ఏమంటారు? ఈయనకి జరా అంటారు. కానీ కోటీశ్వరునికి ఉన్న గుణ లక్షణం అట్లా. నేను క్రైస్తవుని, నేను తిరిగి జన్మించిన అంటే జన్మించడానికి ఎవరైతే ఆ మాట యూజ్ చేస్తారో వారికి ఆ గుణ లక్షణాలు ఉండవలసి వస్తుంది. సో నేను ఆ కొన్ని గుణ లక్షణాలు తొందరగా చూసుకొని మనం ముగించుకుందాం. మనము మరి ఒకటి మొదటి యోహాను సువార్త 5వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. దేవుని
దేవుని మూలముగా పుట్టిన అంటే వారు తిరిగి జన్మించిన వాడు. మనం యోహాన్ సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో చదివాం. ఎవరు దానిని అంగీకరించిరో వారందరు దేవుని మూలంగా పుట్టినవారు. ఇక్కడ అదే చెప్తా ఉన్నాడు, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. ఆ లోకంని జయించుదురు. ఏం చేస్తారు దేవుని మూలంగా పుట్టిన వారు? లోకం అంటే ఏంది? శరీరాశ, నేత్రాశ, జీవోడంబం. ఇవి జయించిండ్రా? మరి తిరిగి జన్మించిన అని అయితే చెప్పిండ్రు. శరీరాశని జయించిండ్రా? శరీరాశలు అంటే తెలుసు కదా, శరీర క్రియలు ఏవేవి? శరీర క్రియలు స్పష్టమై ఉన్నాయి. కోపం, క్రోధం, కుళ్ళు, కపటం, భేదములు, విమతములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతు విందులు, ఇటు వాటించే వారు దేవుని రాజ్యంని స్వతంత్రించుకోరు. శరీరాశను జయించిండ్రా మళ్ళీ. కానీ దేవుని మూలంగా పుట్టిన వాడు లోకంని ఏం చేస్తాడు? జయిస్తాడు. సో నేను జయించిన, నేను తిరిగి జన్మించిన, చర్చికి వస్తున్నా, ఓకే, తిరిగి జన్మించిన అంటున్నావు, చర్చికి వస్తున్నా అంటున్నావు, కానీ జన్మించిన వానికి ఏముండాలి? లోకంని జయించాలి. మీరు జయించకపోతే భ్రమలో ఉన్నారు. మనం జయించాలి. నేత్రాశ, మళ్ళీ అన్నీ నేత్రాశ అంటే తెలుసు కదా, భయంకరమైన నేత్రాశ. ఎంతున్నా తృప్తి కాదు కదా. నేత్రాశ అంటే ఎట్లుంటుంది అంటే రాజులకు కూడా తృప్తి కాదు. ఈ హాబ్ రాజు ఉన్నాడు కదా, ఈయనకు పొలాలు, బంగ్లాలు, మేడలు, మిద్దలు చాలా ఉన్నాయి ఆల్రెడీ. కానీ ఎవరిది పొలం చూడంగానే, నాబోత్ పొలం చూడంగానే ఏమైంది? వెరైటీగా కనబడ్డది. ఈయనకేమైనా తక్కువనా? ఏం లేదు. కానీ ఏమైంది? అది నచ్చి శాపం తెచ్చుకున్నాడు. శరీరాశ మామూలు కాదు. అదే దేవుని చిత్తానుసారుడైన దావీదు ఉన్నాడు కదా, ఈయనకేమైనా భార్యలు తక్కువనా? కానీ ఎవరు నచ్చిండ్రు? బెత్షెబా నచ్చింది. అరే, శరీరాశ అంటే మామూలు విషయం అనుకుంటుండ్రా? నేత్రాశ అంటే చాలామందికి చూస్తున్నా నచ్చేస్తున్నారు. అలా ఎన్ని డిజైన్ల జ్యువెలరీ ఉన్నాయని కొత్త డిజైన్ వచ్చింది అనుకో, అయిపోయింది. ఎన్ని చీరలు ఉన్నా కానీ చూస్తున్నా నేను. అంటే ఇది ఎవరి గురించో చెప్తలేను, మా కుటుంబం గురించే చెప్తున్నా. దాదాపు 100, 200, 300 చీరలు ఉంటాయి మా అమ్మ దగ్గర. కానీ కొత్తది ఏదైనా చూడంగానే అరే ఇవే కట్టుకోలే, నిజంగా కట్టుకోలే, అట్లా 100 ఉంటాయి, ఒక 100. కానీ కొత్తది ఏంగానే, కొత్తది రాగానే ఈ 100 కట్టుకోనికే టైం దొరకలే. అది కావాలి. మామూలు అనుకుంటుండ్రా నేత్రాశ అంటే? నో, జయించిండ్రా? మీకు అలాంటివి నచ్చుతున్నాయా? మరి జయించాలా? చాలామంది చూస్తున్నా. ఆహారంని కూడా జయించాలా? మరి జీవోడంబం, గొప్పలు చెప్పుకున్నాడు, నా దగ్గర ఇది ఉంది, అది ఉంది, వాళ్ళ అందంని గురించి, కులంని గురించి, డ్రెస్సుని గురించి, కట్టుకున్న ఇల్లుని గురించి, కొనుక్కున్న బండిని గురించి గొప్పలు చెప్పమను, జబర్దస్త్ చెప్తారు. తగ్గించుకొని రిక్తులుగా చేసుకొని ప్రభులాగా రామను. యేసుక్రీస్తు ప్రభుకున్న ఈ మనసు నువ్వు కూడా కలిగి ఉండు. ఆయన రిక్తుడు చేసుకున్నాడు, ఉన్నవి విడిచిపెట్టుకొని వచ్చాడు, మానవ రూపు దాల్చాడు. ఆ మనసు మనకున్నదా తగ్గించుకునేది? మళ్ళీ తిరిగి జన్మించిన అంటే ఎట్లయితుంది? దేవుని మూలంగా పుట్టిన వాడు ఏం చేస్తాడు చెప్పండి? లోకంని జయిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు జయించాడా? చూడండి, మనము యోహాను సువార్త 16వ అధ్యాయం చివరి వచనంలో చూస్తే, మీరు ధైర్యం తెచ్చుకోండి, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, నేను లోకంని ఏం చేసి ఉన్నా అంటున్నాడు, జయించిన అంటా ఉన్నాడు. మరి మీరు లోకంని జయించినరా? మరి జయించు వారు వీటిని స్వతంత్రించుకుంటాడు అంటాడు. చదవండి ఒకసారి.
శ్రమ కలుగును. శ్రమ, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి. ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నాను. నేను లోకంని జయించి ఉన్నాడు అంటే మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి నేను ఫుల్ డీటెయిల్స్ ఇస్తలేను నేను. కానీ తిరిగి జన్మించిండ్రంటే తిరిగి జన్మించిన వాడికి సూచనలు ఉండాలి, నేను ఇది చేసిన అని. అతను తిరిగి ఎందుకంటే తిరిగి జన్మించిన వానికి ఇవి ఉంటాయి. అలాగనే చూడండి, తిరిగి జన్మించిన వాడు ఏం చేస్తున్నాడు. మొదటి యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును, దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదుము. పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొను గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. దుష్టుడు వాణ్ణి ముట్టడంట. దుష్టుడేంది? దుష్టుని శిష్యుడే మనల్ని ఏమన్నా అంటే కథం అయిపోతున్నాం. దుష్టుని శిష్యుడు ఎవడు? సాతాను శిష్యుడు. మనల్ని ఎవరైనా ఇట్లా అన్నారనుకో అంతే, స్టార్టిగా దుష్టుడే రావాలనా? ఆయన దుష్టుడు మనల్ని చూసి అంటుండొచ్చు, అరే వీళ్ళకి ప్రభువా నేను పోయే అవసరం లేదు, చూడు వాళ్ళ ఇంటి పక్క వాళ్ళతో ఒక చిన్న గోల్ వేస్తా అని వేస్తాడు, ఆ చెత్త తీసుకొచ్చేస్తాడు. ఇక మన స్టార్ట్. ప్రభు వీళ్ళు మీరు పిల్లలు అనుకుంటున్నారు, తిరిగి జన్మించిండ్రనగా నేను పోయే అవసరం లేదు వీళ్ళకి, నేను పోతే కథం బొగ్గైపోతారు, చిన్న నా బచ్చగాని పంపిస్తా చూడు అని అంటుండొచ్చు. ఆ బచ్చ వచ్చి చెత్త వేయగానే స్టార్ట్, భర్తనో భార్యనో లేట్ రాగానే స్టార్ట్, ఏదన్నా అదేలే స్టార్ట్, నీళ్ళేవా స్టార్ట్. కాపాడుకుంటుండా, దుష్టుని జయించిండా. ఏమని వాగ్దానం ఉన్నదో తెలుసా? కొరింథీ మన రోమీలకు రాసిన పత్రిక, దేవుడు శీఘ్రంగా సాతానుని మీ కాళ్ళ కింద ఏం చేయను. ఎంతమంది చితకగొట్టిండ్రు? చితకగొట్టడానికి సాతానుడు చిన్న చెప్పిన కదా, చోటమోట వాళ్ళ కేసు, పెద్ద పెద్ద వాళ్ళు పైల్వాన్లు అంటారు చూడు, అరే నేను వచ్చే అవసరం లేదు, నా బచ్చ వస్తాడు నీ కేసు సాల్వ్ చేస్తాడని చితకగొట్టిండ్రా? ఎవరైనా చిన్న మాట అనగానే కోపం చిర్రుని వచ్చేస్తుందండి. చూస్తున్నా నేను ఎంతమందినో స్టాప్ స్టాప్ వద్దు 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 అనవలసి వస్తుంది. ఎందుకు వద్దు అనవలసి వస్తుంది? ఫైరింగే, సీదా పిస్తోల్ తీయాలి, తీసి గుండెలా కొట్టాలి సార్, టకాకని కొడితే ఈపుల నుంచి బయటికి రావాలి. మళ్ళీ వీళ్ళందరూ తిరిగి జన్మించిన వారే అంటున్నారు. అవుతుందా అట్లా? మోసపోకండి. అలాగనే తిరిగి జన్మించిన వాడు ఏం చేస్తాడంట? దేవుడు ప్రేమ కనుక ఆయన ప్రేమిస్తాడంట. మనం చూద్దాం మొదటి యోహాను పత్రిక, మనం మొదటి యోహాను తిరిగి 4వ అధ్యాయం 7వ వచనం అనుకుంటా, చూడండి. ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై. ప్రేమించు ప్రతి వాడు ఎవరి మూలంగా పుట్టిండంట? దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగును. సో మనం ప్రేమిస్తూ ఉన్నామా? ప్రేమ అన్నిటికంటే శ్రేష్టం. సో నేను కొన్ని విషయాలు దేవుని మూలంగా పెట్టినవాడు లేదా తిరిగి జన్మించిన వానికి కొన్ని చెప్పిన. ఒకటి ప్రేమిస్తాడు, రెండోది అపవాదిని జయిస్తాడు, లోకాన్ని జయిస్తాడు, తిరిగి జన్మించినవాడు. సో మనం కనుక జన్మించకుండా నేను తిరిగి తిరిగి జన్మించిన అని భ్రమలో ఉండొచ్చు. ఒకవేళ కనుక నువ్వు ప్రభుని సగమే అంగీకరించి వాక్యంని మొత్తంగా అంగీకరించకపోతే అది అంగీకరించినట్టు కాదు. లేదా చెప్పుకోవాలి, సగం వాక్యంని అంగీకరించిన అని, కొన్ని వాక్యాలనే అంగీకరించిన అని. సో అలా అంగీకరిస్తే అంగీకరించుట కాదు.
కొన్ని డ్రెస్సులు బాగానే ఉంటాయి, కానీ దేవుడు ఇచ్చే అన్ని డ్రెస్సులు ఏం చేయాలి? వేసుకోవాలి, అంగీకరించాలి. సో దేవుడిచ్చింది ప్రతిదీ మన మేలు కొరకు. దేని కొరకు? మనల్ని రెండో మరణంలో నుండి తప్పించుట కొరకు. ఒకవేళ కనుక మనం ఆ రెండో మరణం తప్పించుకోవాలంటే మరి ఈ జన్మనైతే మనకు తెలుసు, ఈ జన్మలో ఏమున్నా ఆయాసము, దుఃఖమే. కానీ రెండో మరణంలో నుండి తక్కించుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభుని ఏం చేయాలి? అంగీకరించాలి. ఆయననే వాక్యంని అంగీకరించాలి, గైకొనాలి, ఇష్టపడాలి. ఎస్ లార్డ్, నాకు ఇది నువ్వు చెప్పేది ఇష్టమైంది అని ఎప్పుడైతే అంగీకరిస్తామో వారి అందరికీ దేవుని పిల్లలగుటకు అధికారము ఇచ్చాడు. ఇప్పుడు నేను అంటే ఆ విషయంలోనికి పోను, ఎప్పుడైనా మీరు నన్ను అడుగుదాం, మనం చర్చిద్దాం, ఓకేనా? అగుటకే కానీ కాలే, ఏమని ఉన్నది? దేవుని అగుటకి కాలే, ఇవి చేస్తే అవుతారు. అగుటకే ఇచ్చాడు కానీ అయిపోయినరని అనుకోకండి. ఏం చేస్తే అవుతారు అన్నది ఇంకొక విషయం, అది ఓకేనా? మీరు ధ్యానించండి ఇవన్నీ. ఇవి మీరు ధ్యానించలేదు అనుకోండి, నిజంగా ఎవరైనా మిమ్మల్ని పిచ్చోళ్ళని చేసేయచ్చు. సో మనం అందరం ప్రార్థించుకుందాం. ప్రభువా, మేము దేవుని వాక్యంని అంగీకరించుటకు సిద్ధంగా ఉన్నాం. ఎసరు అందరు సిద్ధంగా ఉన్నారా? లేదు సగమేనా, కొన్ని వచనాలేనా? అందరం మనం లేచి నిలబడి మరి ప్రార్థన చేసుకుందాం. మనం అందరం ప్రభువా